వెల్కమ్ టు ఈహా. నేను మీ షాన్విత. సో ఈరోజు మీకోసం కొన్ని రుచులను తీసుకొచ్చాను. ఏంటి రుచులు అంటుంది అని అనుకుంటున్నారా? ఒకటి రెండు అయితే రుచు సంథింగ్ ఏదో అనొచ్చు. రుచులు అంటే చాలా ఉన్నాయని అర్థం ఇక్కడ. సో మీకు కొన్ని రుచులను పరిచయం చేయడానికి నేను ఇక్కడ కనిపిస్తుందా ఆవకాయ పికిల్స్. సో ఇక్కడ చాలా పికిల్స్ ఉన్నాయంట. సో ఏమేమి ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అండ్ ఇక్కడ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి. సో మనకు తెలిసి ఆవకాయ, టమాటా, నిమ్మకాయ, సో ఇట్లా కొన్ని తెలుసు. చికెన్, ఫిష్, కొన్ని వెజ్లో కొన్ని, నాన్ వెజ్లో కొన్ని. కానీ ఇక్కడైతే ఇంకా చాలా ఎక్కువ ఉన్నాయంట. సో అవి కూడా అన్నీ తెలుసుకుందాం. అండ్ మీకు కూడా పరిచయం చేయాలి కదా. సో నేను అందుకే ఇక్కడికి వచ్చాను. సో ఇది అడ్రస్ వచ్చేసి ఎక్కడ అనంటే ఏంటి నా గురించి తెలుసు కదా. ఫస్ట్ నేను అడ్రస్ చెప్పాను కదా, వీడియో లాస్ట్లో చెప్తాను కదా. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా లోపలికి వెళ్ళి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో తెలుసుకుందాం. వచ్చేసేయండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? గుడ్ అండి. ఓకే, చాలా బాగున్నాను నేను. సో ఇక్కడ చాలా పికిల్స్ ఉన్నాయని చెప్పేసి నేను విన్నాను. అండ్ మన ఆడియన్స్ ఉన్నారు కదా, సో వాళ్ళకి చూపిద్దాం అనేసి నేను వచ్చాను. ఒకసారి ఇక్కడ ఏమేమి పికిల్స్ ఉన్నాయో ఒకసారి చెప్పేస్తారా మా కోసం? చెప్పేస్తామండి. ఇక్కడ 2 టైప్స్ ఉన్నాయండి. వెజ్ ఉంటాయి, నాన్ వెజ్ ఉంటాయి. ఓకే. వెజ్లో వచ్చేసరికి అబౌట్ 20 టైప్స్ వరకు ఉంటాయి. మీకు ఏది కావాలని అవైలబుల్గా ఉంటాయి. ఓకే. మీకు బల్క్ ఆర్డర్ కావాలంటే మేము ఒక 1 డే బిఫోర్ చెప్తే మేము తెప్పిస్తాం కూడా. అలాగే నాన్ వెజ్లో కూడా 15 వెరైటీస్ వరకు ఉన్నాయి. ఓకే, ఇక్కడ ఇవన్నీ వెరైటీసేనా? అవన్నీ వెరైటీస్ అండి. ఓకే, ఇక్కడ ఉసిరి, టమాటా, సో ఆవకాయ, ఓకే, కాలీఫ్లవర్, గోంగూర, పండుమిర్చి, గోంగూర పండుమిర్చి. అంటే పండు మిర్చి, గోంగూర సపరేట్ ఉంది, మళ్ళీ కలిపి కూడా ఒకటి ఉంది. కలిపి కూడా ఒకటి ఉందండి. టేస్ట్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుందా, డిఫరెంట్ ఉంటుందా? ఎవరైనా వచ్చే వాళ్ళు కూడా టేస్ట్ చూసే తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు వెజ్ కాకుండా నాన్ వెజ్ లో ఏమేమి ఉన్నాయి? నాన్ వెజ్ లో చికెన్, మటన్, ఫ్రాన్స్, గోంగూర చికెన్, ఓకే, అపోలో ఫిష్, కొరమేన్ ఫిష్, నాటుకోడి, ఓకే, నెత్తళ్ళు, కాజు చికెన్ ఉన్నాయి. ఓకే. ఇప్పుడు వెజ్ ఎక్కువ తీసుకెళ్తారా, నాన్ వెజ్ ఎక్కువ తీసుకెళ్తారా? రెండు తీసుకుంటారండి. రెండు బట్ ఏంటంటే ఇక్కడ యాజ్ యూజువల్ మ్యాంగో వెళ్తుంది, గోంగూర పండుమిర్చి వెళ్తాయి. ఓకే. తర్వాత ఫ్రాన్స్, చికెన్, మటన్, ఈ 3 మాత్రం హెవీగా వెళ్తాయి. సో ఇప్పుడు ఇది ఎంత ప్రైస్ ఉంది మరి స్టార్టింగ్? ఇప్పుడు చికెన్ లో 2 టైప్స్ ఉన్నాయండి. ఓకే. ½ కిలో, పావు కిలో ఉంటాయి. ఓకే. దాంట్లో కూడా విత్ బోన్ ఉంది, వితౌట్ బోన్ ఉంది. ఓకే, విత్ బోన్, వితౌట్ బోన్. విత్ బోన్ వచ్చేసి పావు కిలో 250 రూపీస్, 250. బోన్లెస్ అయితే 325. ఓకే. కిలో వచ్చేసి 1300 బోన్లెస్ పడుతుందండి. బోన్ అయితే 1000 రూపీస్ 1000 పడుతుంది. ఓకే. అండ్ ఇప్పుడు వెజ్కి వచ్చేసరికి ఎక్కువ ఏది తీసుకెళ్తూ ఉంటారు? మ్యాంగో, ఆమ్లా, గోంగూర పండుమిర్చి ఉంటాయి. ఓకే, ఇది ప్రైస్ ఎలా ఉంది మరి? ఇది ఏదైనా సరే వెజ్ వచ్చేసరికి ఇక్కడ 115 రూపీస్ అండి. ఓకే, ఏదైనా వెజ్ ఏదైనా 115. సో ఏదైనా తీసుకెళ్ళచ్చు. ఇక్కడ బాటిల్స్ లో కావాలంటే బాటిల్స్ లో అవైలబుల్ గా ఉంటాయి, ప్యాకెట్స్ లో కావాలంటే ప్యాకెట్స్ లో కూడా అవైలబుల్ గా ఉంటాయి. ఇక్కడ చూస్తే ఇంకా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇవి ఏంటి అన్న? ఇవి మొత్తం పౌడర్స్ అనేవి. దీంట్లో 20 టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి. వెల్లుల్లి కారం, ఇక్కడ చూసుకుంటే మీకు పేర్లు కూడా ఉంటాయి దీనికి. వెల్లుల్లి కారం, నువ్వుల కారం, కరివేపు కారం, అవిసె గింజల కారం, ఫ్లేవర్ వస్తుందండి మీకు. ఓకే. మునగాకు కారం, కొబ్బరి పౌడర్, పల్లి కారం, కంది కారం, నల్ల కారం, ఇడ్లీ కారం, ఇక్కడ కాకరకాయ కారం ఉంది, చికెన్ మసాలా ఉంది, రొయ్యల కారం కూడా ఉంది. ఓకే. సో అది రొయ్య ఫ్లేవర్ వస్తుందా? ఇవన్నీ మీకు టిఫిన్స్ లోనే వేసుకోవచ్చు, రైస్ లో కూడా వేసుకొని మిక్స్ చేసుకొని తినవచ్చు. అంటే ఎందుకు స్పెషల్ గా పొడులు తయారు చేశారు మరి? అవి కొంతమందికి కొన్ని ఇష్టం కదండి. కొంతమందికి కొన్ని ఇష్టం. సో మీరు స్పెసిఫిక్ గా ఏం రీజన్ అయితే లేదు. ఇవి అందరికీ తెలుసు. ఓకే. చాలా మంది యూజ్ చేస్తారు కూడా. అటు పచ్చళ్ళు, ఇటు పొడులు. ఇక్కడ చూస్తే ఇంకా మనకు స్నాక్స్ కూడా కనిపిస్తున్నాయి. వడియాసులు కూడా ఉంటాయి. ఓకే. ఇక్కడ ఏమేమి ఈ వడియాలలో అంటే మీరే ప్రిపేర్ చేస్తారా? అవునండి. ఓకే. సో అంత న్యాచురల్ గా జరుగుతుంది. ఇది డిఫరెంట్ గా కనిపించింది నా కళ్ళకి. కొంచెం మనకి డిఫరెంట్ ఉంటేనే కదా మనం చూసేది. సో ఇన్ని ఉండగానే అక్కడెక్కడ మూలకుంటే ఇది తీసుకొని చూస్తున్నా. ఇది ఇయర్ రింగ్స్
వడియాలండి. ఓకే, రింగ్స్ వడియాలంట. డైరెక్ట్గా ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, రింగ్స్ వడియాలు. ఇక్కడ సగ్గు బియ్యం ప్లేన్ అప్పడాలు. ఇక్కడ సగ్గు బియ్యం మసాలా, బియ్యం మురుకులు. ఓకే, ఇక్కడ ఒక్కొక్క వెరైటీస్ ఉన్నాయి. సో ఎవరికైనా ఒళ్ళు బద్ధకం వేసి పనులు చేసుకుని వాళ్ళకి తీసుకెళ్ళి మంచిగా వేయించుకొని ఆరామ్సే తినచ్చు అని చెప్పచ్చు. అంతే కదన్నా? స్నాక్స్. ఇప్పుడు స్నాక్స్ చాలా మందికి స్నాక్స్ అలవాటు ఉంటుంది కదా. సో ఏదో ఒకటి తినాలి, ఈ టైం అయింది, స్నాక్స్ టైం అయింది, స్నాక్స్ ఏం తినాలి అనుకునే వాళ్ళకి ఇక్కడికి వచ్చారు అని అంటే ఇవన్నీ ఎత్తుకెళ్ళిపోవడం అంటే కొనుక్కొని తీసుకెళ్ళాలన్నమాట. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం తినొచ్చు స్నాక్స్ లాగా. సో ఇక్కడ చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి. సో మనకి పూతరేకులు, బెల్లం సున్నుండ, ఇంక ఇక్కడ మనకి చిక్కీస్ కూడా ఉన్నాయి. సో పల్లి చిక్కీ, పల్లి ఉండలు ఇవి. సో ఇక్కడ వచ్చేసరికి మనం బెల్లం గవ్వలు. సో గవ్వలు తయారు చేసుకుంటారు కదా, ఇది మనకు కొంచెం డిఫరెంట్ అన్నమాట. బెల్లం గవ్వలు చూడండి, మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో ఇక్కడ మనకి చాలా మంది కొన్ని తిన్నప్పుడు కొన్ని చేసినప్పుడు కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేయాలని అనుకుంటుంది కదా, అది మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. సో నేను ఏమన్నాను, సో వాళ్ళకి అయితే ఇది బాగుంటుంది, ఇలాంటివి అయితే బాగుంటాయి ఇక్కడ ఇది. సో ఇక్కడ మనకు వచ్చేసరికి పల్లి అండ్ ఇక్కడ మనం చూసుకుంటే శనగ. సో ఎవరికైనా హాట్గా కావాలనుకుంటే ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి. సో అది చెప్పాను కదా, మినిమం డిగ్రీ చదివిన వాళ్ళకి అది అర్థమవుతుంది. ఇంకొక క్లూ కూడా ఇస్తున్నా ఎవరికి యూజ్ అవుతుంది అని అంటే, ఆఫ్టర్ 6, ఆఫ్టర్ 9, 12 ఇంతకంటే హింట్ ఇయ్యనమ్మా నేను. సో అంతే. అండ్ ఇక్కడ పికిల్స్ చూస్తే ఇక్కడ మనకి వెరైటీస్ కూడా ఉన్నాయి. సో నాన్ వెజ్లో ఏంటి, వెజ్లో ఏంటి, సో ఇన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నమాట. చూడండి, సో ప్రైజెస్ కూడా ఉన్నాయి. సో 250 grams, 500 grams, 1 kg. సో ఎంత ప్రైస్ ఉందో సో మనకి ఇక్కడ ఉంది. అండ్ ఇప్పుడు మనం చూసింది వెజ్, అండ్ ఇప్పుడు చూసేది నాన్ వెజ్. నాన్ వెజ్లో అందరికి తెలిసింది ఏంటి అంటే ఒక చికెన్ పచ్చడి. ఎక్కువ మనం చూస్తే చికెన్ పచ్చడి ఒకటే వింటూ ఉంటాం రెగ్యులర్గా. కాకపోతే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. నాటుకోడి పచ్చడి కూడా ఉందో, చూడండి, నాటుకోడి పచ్చడి. ఓకే, కాజు చికెన్, పీతల పచ్చడి. సో మనం పీతల పచ్చడి అంత వినుండం నాకు తెలిసి. సో మీరు వింటేనైతే అది నేను ఏం చేయలేను, బట్ ఇక్కడైతే పీతల పచ్చడి ఉంది. సో మీరు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, మంచి టేస్ట్ చేయవచ్చు. సో ఓకే, ఇప్పుడు అసలు అన్న ఇప్పుడు ఇదంతా ప్రిపరేషన్ అంతా ఎక్కడ జరుగుతుంది? ఈ వచ్చేసి విజయవాడ. ఓకే, విజయవాడలో జరుగుద్దండి. నిమ్మకూరులో జరుగుద్ది, ఎన్టీఆర్ గారి బర్త్ ప్లేస్. సో అక్కడ నుంచి మాకు ఇక్కడ KBHP ఇక్కడికి వస్తాయి, హౌసింగ్ బోర్డ్ దగ్గరికి. అక్కడ ప్యాకింగ్ చేసి స్టోర్స్ కి పంపిస్తాం. మొత్తం ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయండి ఇక్కడ? ఇక్కడ మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయండి. ఒకటి వచ్చేసి కోకట్పల్లి మెయిన్, తర్వాత చందానగర్ లో ఒకటి ఉంది, ఇప్పుడు ఇక్కడ అమీర్పేటలో మీకు అవైలబుల్ గా ఉంది. ఓకే, ఇప్పుడు రెగ్యులర్ గా సో ఎన్ని కేజీస్ అమ్ముతారు? వెజ్ నాన్ వెజ్ అని కాదు, అది వచ్చే కస్టమర్ డిమాండ్ బట్టి ఉంటుందా? సో మనకి వెజ్ లో అయితే ఆవకాయ ఎక్కువ తీసుకెళ్తారు, అంతేనా? సో మీకు ఏ పికిల్ టేస్ట్ బాగుంటది అనిపిస్తుంది? మీకేది ఇష్టం? మాకైతే అన్ని నచ్చుతాయండి. సో కస్టమర్స్ కి ఏది ప్రిఫర్ చేస్తారు మీరు? మాక్సిమం ప్రిఫర్ చేసేది ఆవకాయ, గోంగూర, పండుమిర్చి, అవి బాగా ప్రిఫర్ చేస్తారు. లెమన్ ఒకటి. ఓకే అండి. సో నాన్ వెజ్ లో ఏది? నాన్ వెజ్ లో చికెన్, మటన్, ఫ్రాన్స్. ఓకే, సో నాన్ వెజ్ లో కూడా మీకు ఇష్టమైంది ఏది అని అంటే ఏం చెప్తారు? అందరికి చికెన్ ఇష్టం అంతే, చికెన్, ఆవకాయ. అటు వెళ్తే చికెన్, ఇటు వస్తే ఆవకాయ. సో ఓకే, ఇప్పుడు ఆయిల్ యూజ్ చేస్తారు కదన్నా పికిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఇక్కడ ఏం ఆయిల్ యూజ్ చేస్తారు మీరు? ఇక్కడైతే పల్లి ఆయిల్ యూజ్ చేస్తారు. పల్లి ఆయిల్ యూజ్ చేస్తారు. ఓకే, అంటే కొన్ని మనం చూస్తే ఆయిల్ అనేది నార్మల్ గా కలర్ చేంజ్ అలా ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఎలా ఉంటుంది? కలర్ చేంజింగ్ ఓకే,
ప్రెస్ ఆయిల్, పల్లి ఆయిలే వాడతాం పికిల్స్ కి. అంటే ఎలాంటి పొడులు యూజ్ చేస్తారు? కొంతమంది పొడులు వేస్తూ ఉంటారు అట్లా కదా. ఏమి ఉండవండి, కలర్స్ కానీ పౌడర్స్ కానీ ఏమి యాడ్ చేయరు. ఇది యాజ్ యూజువల్ గా మనం ఇంటి దగ్గర ఎలా చేసుకుంటామో అలాగే ఉంటాయి మీకు పికిల్స్. ఓకే. మొత్తం విలేజ్ స్టైల్లోనే ఉంటాయి. ఓకే, మంచిగా ఎవరైనా కొంచెం బద్దకస్తులు ఉంటే వాళ్ళు చేసుకొని వాళ్ళ కోసం అంటే మీరు అందిస్తున్నారని చెప్పొచ్చు. ఓకే. అండ్ ఇప్పుడు షాప్కి వచ్చి తీసుకునే వాళ్ళే కాకుండా ఆన్లైన్లో ఏమైనా అవైలబుల్ ఉందా? స్విగ్గీ, జొమాటో ఉన్నాయి. స్విగ్గీ, జొమాటో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. ఓన్లీ ఇక్కడ హైదరాబాద్ వరకేనా లేకపోతే ఇంకెవరైనా ఆర్డర్ చేసుకుంటారా మీకు? ఇంకా మాకు ఎవరు ఆర్డర్ చేసుకున్నా మేము వాళ్ళకి ర్యాపిడోకి ఇచ్చైనా పంపిస్తాం. ర్యాపిడో బుక్ చేసి వాళ్ళకి ఇచ్చి పంపిస్తాం లొకేషన్కి. ఓకే. సో ఇంకా మాకు కొరియర్ సర్వీసెస్లు కూడా ఉన్నాయి. ఓకే. ఈవెన్ డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ ఏ చోట పంపించమన్నా పంపిస్తాం మేము. ఓకే. సో కొరియర్ కూడా చేస్తారు. కొరియర్ కూడా ఉందండి. ఓకే. ఇప్పుడు ఎవరైనా పికిల్ ఆర్డర్ చేసుకున్న వెంటనే నార్మల్గా వచ్చింది కదా పికిల్ అన్నట్టు టేస్ట్ చేస్తారు. టేస్ట్ చేసినాక మీకు ఏదైనా ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది? గుడ్ రెస్పాన్స్ ఉన్నాయండి. గుడ్ రెస్పాన్స్. ఓకే. ఎప్పుడన్నా ఏదైనా కిరికిరి జరిగింది ఎవరితోటైనా? లేదండి, అట్లా ఏం లేదు. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఎక్కువ కానీ అట్లాంటివి చెప్తారు కానీ సో మాకు వచ్చి కిరికిరి చేయడాలు అలాంటివి ఏమి లేవండి. ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్, వాళ్ళు ఇచ్చే రివ్యూలు మాకు ఇంపార్టెంట్. అవును. వాళ్ళు పట్టుకెళ్తే కదా అది ఎట్లా ఉంది వాళ్ళు చెప్పేది. సో అలాంటివి ఉంటాయి కానీ గుడ్డే ఉంది. ఓకే. సో టోటల్ వచ్చేసరికి చాలా పికిల్స్ ఉన్నాయి. అండ్ నాకు తెలియని పికిల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. సో మీకు కూడా ఒకసారి క్లారిటీగా చూపిస్తాను, వచ్చేసేయండి. కొంచెం సేపు మనమే వద్దులేండి. సో ఫస్ట్ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందాం మనం. సో పీతలు, ఇది నాన్ వెజ్ వచ్చేసరికి మనకు పీతలు. సో పీతలు చాలా రేర్గా వింటూ ఉంటాం. ఇది వచ్చేసరికి మనకు పీతల పికిల్. కొరమేను. సో చాలామందికి ఆ పికిల్ టేస్ట్ చేయాలి, ఈ పికిల్ టేస్ట్ చేయాలి, ఈరోజు ఈ వంట చేసుకోవాలి, ఆ రోజు ఆ వంట చేసుకోవాలి, చాలామంది వెతుకుతూ ఉంటారు ఎక్కడెక్కడ దొరుకుతాయి అనేసి. సో ఇలా పికిల్ అయితే ఎప్పుడు పడితే అప్పుడు తినొచ్చు మంచి ఆరామ్సే ఇంట్లో కూర్చొని. సో అండ్ ఇక్కడికి వచ్చేసరికి నాటుకోడి పచ్చడి. నాటుకోడి కర్రీనే కాదు పచ్చడి కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇక్కడ చికెన్ బోన్ పచ్చడి. సో మనకి బోన్ ఉంది, బోన్లెస్ ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎవరైతే బోన్స్ని ఇష్టపడతారో వాళ్ళ కోసం బోన్ చికెన్ అన్నమాట. సో ఎవరైతే బోన్స్ ఇష్టపడరో వాళ్ళ కోసం బోన్లెస్ చికెన్. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మటన్ పచ్చడి, గోంగూర రొయ్యల పచ్చడి. సో గోంగూర సపరేట్గా, రొయ్యలు సపరేట్గా ఉంటుంది. ఇన్ కేస్ ఎవరికైనా కాంబినేషన్ రెండు మిక్స్ చేసుకొని తినాలి అనుకునే వరకు ఇది బెస్ట్. అండ్ ఇక్కడ చూస్తే మనకి రొయ్యల పచ్చడి. సో చాలామంది రొయ్యలు తినాలి అని కొంచెం తహతహలాడుతూ ఉంటుంది కదా ప్రాణం. సో వాళ్ళ కోసం రొయ్యల పచ్చడి. సో ఇప్పుడు మనం ఇక్కడ మొత్తం చూసుకుంటే మనకి ఇక్కడ అంతా నాన్ వెజ్ ఉంది. సో నెత్తలు, గోంగూర ఇదంతా నాన్ వెజ్. సో మనం ఒకసారి వెజ్కి వెళ్దాం. సో ఇక్కడ కలర్స్ చూడండి. నాన్ వెజ్ అంటే కొంచెం ఆ ఘాటు కనిపిస్తాయి కదా, రెడ్ అంటే ఘాటు కదా. సో అందుకేనేమో ఇక్కడ రెడ్ ప్యాకింగ్ తీసుకున్నారు. సో ఇక్కడ మనకి వెజ్ వచ్చేసరికి కొంచెం వెజ్ లవర్స్ కూడా ఉంటారు, వాళ్ళని హర్ట్ చేయొద్దు. సో నేను వెజ్ లవరే అనుకోండి, అంతే, ఇంకేం ఎక్కువ చెప్పను. సో ఇక్కడ మనం పచ్చళ్ళు చూద్దాం. ఆవకాయ. సో మనకి ఎక్కువగా ఎవరైనా ఏదైనా పచ్చడి టేస్ట్ చేయాలి అని అంటే ఆవకాయ. సో ఇక్కడ మనకి ఆవకాయ పికిల్. అండ్ ఆవకాయ తర్వాత ఇంకెవరైనా ఎక్కువ ఏదైనా ఇష్టపడతారు అంటే అది టమాటాని ఎక్కువ చెప్తూ ఉంటారు. అండ్ మనకు వచ్చేసరికి ఇక్కడ టమాటా పికిల్ ఉంది. అండ్ ఉసిరి, గోంగూర పండు మిర్చి. సో గోంగూర పండు మిర్చి, కొంతమందికి గోంగూర ఇష్టం, కొంతమందికి పండు మిర్చి ఇష్టం. సో నాలాగా పండు మిర్చి ఎవరైతే ఇష్టపడతారో ఇక్కడ పండు మిర్చి సింగిల్గా ఉంది, అది కూడా తినేయచ్చు, టేస్ట్ చేయొచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి గోంగూర, ఈ రెండు కాంబినేషన్ వచ్చేసి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది చాలా డిఫరెంట్. గోబీ పువ్వు, కాలీఫ్లవర్ కర్రీసే చాలా అంటే చాలా తక్కువ
ఎక్కువగా ఇష్టపడతారన్నమాట కాలీఫ్లవర్ అంటే. మరి పికిల్స్ ఎలా ఉంటాయి? ఎలా ఉంటుందన్న ఈ పికిల్? ఇది బాగుంటుందా? బాగానే ఉంటుంది. ఓకే. సో ఎవరైతే కర్రీని టేస్ట్ చేయలేరు, ఓకే ఓకే అనిపించింది అనుకోండి, ఒకసారి పికిల్ ట్రై చేయండి. ఇన్ కేస్ మీకు నచ్చుద్దే తీసుకోండి, అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది అని అన్న చెప్తున్నాడు. నాకైతే ఇది ఒకటి డిఫరెంట్ అనిపించింది. ఇప్పటి వరకు అయితే ఇవి పేర్లు విన్నాను, టేస్ట్ కూడా ఓకే. కాకపోతే గోబీ పువ్వు సో ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అండ్ నాలాగే మీకు కూడా ఎవరికైనా వంటల గురించి పచ్చళ్ళ గురించి తెలుగుంటే కింద కామెంట్ చేయండి. సో ఇక్కడ మనం చూస్తే మామిడి బెల్లం, ఇది మామిడి బెల్లం ఏంటన్నా? అది స్వీట్ ఉంటుంది. ఓకే, ఈ పచ్చడి స్వీట్ స్వీట్ ఉంటుందా? వస్తుంది. ఓకే, ఇది నార్మల్ ఉంటుంది, ఇది కారం ఉంటుంది, స్పైసీ ఉంటుంది, అది స్వీట్ ఉంటుంది. ఓకే. ఎవరికైనా స్పైసీగా వద్దు అని అనుకునే వాళ్ళకి మామిడి బెల్లం పచ్చడి. సో ఎవరికైనా పుల్ల పుల్ల కావాలి అనుకుంటే నిమ్మకాయ పచ్చడి. అండ్ అలాగే చూసుకున్నట్లయితే కొంచెం హెల్తీగా ఎవరికైనా తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ అల్లం పచ్చడి ఉంది. సో ఇవే కాకుండా ఇటు పక్కన కూడా ఉన్నాయి. సో ఈ పక్కన దాంట్లో నాకు ఒక డిఫరెంట్ అనిపించిందండి. అక్కడ చూసుకుంటే మనకు గోబీ పువ్వు పచ్చడి ఉంది, ఇక్కడ వచ్చేసరికి దొండకాయ. సో ఇది నాకు తెలిసి దొండకాయ ఎక్కువ ఎవరు ఇష్టపడరని ఈ పచ్చడి చేసినట్టున్నారు. సో బెండకాయ అంటే ఓకే తింటారు, దొండకాయ అంటే అబ్బా దొండకాయనా అని అంటారు కదా. సో వాళ్ళ కోసమే ఈ పికిల్. సో ఇంట్లో ఎవరైతే దొండకాయ తినారో వాళ్ళకి పికిల్ తీసుకొని వెళ్ళి కుచ్చేసేయాలి, తింటారు ఇంకా. సో ఇక్కడ ఇన్ని పికిల్స్ ఉన్నాయి. అండ్ ఇది పులిహోర. సో ఎప్పుడు పులిహోర కలిపి 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 ఇది పదం వినే ఉంటారు కదా. పులిహోర కలపడమే కాదు, సో టేస్ట్ కూడా చేయడం నేర్చుకోండి అబ్బాయిలు, మీకే చెప్పేది. సో ఇక్కడ మనకి కొంచెం అన్నం తీసుకొని వేడివేడి అన్నంలో తీసుకొని మిక్స్ చేసుకొని తింటే, సో పులిహోర చేసే టైం లేని వాళ్ళకైతే ఇది చాలా బెస్ట్. సో ఇలా చిటికలో అయిపోవాలి పులిహోర. పులిహోర కలపడం ఈజీ అంటారు కదా, వాళ్ళకి ఇదైతే చాలా ఈజీ. సో అటు పచ్చళ్ళే కాకుండా ఇటు మనకు పొడులు కూడా ఉన్నాయి. సో కొంచెం స్పైసీగా కావాలి, ఇంకా కారం ఎక్కువ కావాలి అనుకునే వాళ్ళకి ఈ పొడులు అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో కొంచెం అలా వేడివేడి అన్నం తీసుకొని పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుంది. అండ్ ఈ పొడులే కాకుండా ఇటు మనం చూసుకుంటే స్నాక్స్. సో స్నాక్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా మందికి బద్ధకం కదా చేసుకోనికి, ఎవరు పోయి చేసుకుంటారు అక్కడ తీసుకొచ్చుకుందాం లేండి షాప్కి వెళ్ళి అనుకుంటారు కదా. సో ఎక్కడికో వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనకి ఇంట్లో చేసినట్టే ఉంటుంది. మీరు ఒకటి అబ్జర్వ్ చేసిల్లా, నేను అప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను ఈ బామ కొంచెం డిస్టర్బ్ చేస్తుంది. అసలు ఈ బామ స్టోరీ ఏందో కనుక్కుందాం. అన్న అసలు ఈ బామ ఎవరు? అన్ని ప్యాకెట్స్ మీద ఈ బామ ఉన్నది, బ్రాండింగ్. ఈ బామ మీకు ఎక్కడైనా కనిపిస్తే నాకు చెప్పండి, వెళ్ళి కలుద్దాం. ఇక్కడ ఉంటారా? బ్రాండింగ్ కోసమేనా? అయ్యో ఈ బామనే తయారు చేస్తుందేమో అనుకున్నా నేను ఇంకా. ఓకే, సో ఎక్కడ చూసినా బామ కనిపిస్తుంది అంటే సో బామ ప్రేమతో మీకోసం ఇవన్నీ చేసిందన్నమాట. సో మీరు కూడా ఇక్కడికి తీసుకెళ్లే వాళ్ళు ఆ ఫీల్ రావాలని, ఓకే విలేజ్ ఫీల్ రావాలి, మా అమ్మమ్మ చేసింది అనే ఫీల్ రావాలని. ఓకే, ఎక్కడికి వెళ్తున్నారంటే ఆవకాయ షాప్ అని అనేసి బామ షాప్ అంటారేమో ఇంకా. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడనైతే ఇన్ని వెరైటీస్ ఉన్నాయి. మీకే వెరైటీస్? ఓకే, ఇక్కడ మనకి గీ కూడా ఉంది అండ్ ఉలవచారు. సో ఎవరైతే ఉలవచారు గీ కావాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ దొరుకుతుంది. సో అవైలబుల్ ఉంది ఇక్కడైతే. సో ఇది ప్రైస్ 200 ఉంది అండ్ పావు కేజీ ఇది. ఓకే, ఇది పావు కేజీ నెయ్యి 200 ఉంది. అండ్ ఉలవచారు ఇది కూడా పావు కేజీ 110 ఉందండి. సో చాలామంది ఉలవచారు అనుకుంటారు కదా, వాళ్ళైతే ఇక్కడికి రావచ్చు. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసిన తర్వాతనే పికిల్స్ తీసుకెళ్ళొచ్చు. టేస్ట్ చేయకుండా తీసుకెళ్ళి తర్వాత అయ్యో నేను బాగుంటుంది కదా బాగాలేదు కదా ఇలాంటి టెన్షన్సే అవసరం లేదు. సో ఇక్కడికి వచ్చి మీరు ఆరామ్స్గా మంచిగా టేస్ట్ చేసి మీకు నచ్చితే తీసుకెళ్ళొచ్చు. ఐ మీన్ మీకు ఏ పికిల్ టేస్ట్ చేయాలనిపిస్తే ఆ పికిల్ తీసుకెళ్ళొచ్చు. ఇంత మంచి పికిల్స్ చూపించాను కదా, మరి అడ్రస్ చెప్పాలా వద్దా? సరే ఆగానే చెప్తాను, నేను కాదు అన్నతో చెప్పిద్దాం. సో అన్న ఒకసారి అడ్రస్ చెప్పేయండి. ఇది మీకు అమీర్పేటలో గ్రీన్ హౌస్ బిల్డింగ్ కిందన ఉంటుంది, బిసైడ్ ద ఆదిత్య ట్రేడ్ సెంటర్ దగ్గర. సో అందుకేనండి నేను వీడియోని లాస్ట్ వరకు చూడండి, మీకు అడ్రస్ తెలుస్తుంది అనేది. సో అడ్రస్ కూడా చెప్పేశాను, ఇన్ని పికిల్స్ ఉన్నాయని పరిచయం చేశాను. మరి ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? వచ్చి పికిల్స్ తీసుకొని వెళ్ళి టేస్ట్ చేయండి. సో మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, ట్రై చేస్తాను నేను అలాంటి వీడియోస్ మీ దగ్గర వరకు తీసుకురావడానికి. సో దగ్గర వరకు మీన్స్ మీకు తెలిసేలా చేయడానికి.
సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. టాటా బై బై.